Hello friends, today I am going to discuss about Windows 11. మనం విండోస్ 11 బేసిక్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఫస్ట్ మనం ల్యాప్టాప్ లాగిన్ అవ్వగానే ఒక స్క్రీన్ అనేది మనకి ఎదురుగా కనిపిస్తుంది. చూసారా, ఇదంతా రెక్టాంగులర్ స్క్రీన్ అంతా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న బ్లూ స్ట్రిప్ కూడా ఉంది, అక్కడ కొన్ని ఐకాన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ పై కూడా కొన్ని యాప్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ కూడా ఉంటాయి. ఈ అన్నీ కలిపి డెస్క్టాప్ అంటారండి. ఓకే అండి. అంటే డెస్క్టాప్ అనేది ఏంటంటే ఫైల్స్ మేనేజ్ చేయొచ్చు, యాప్స్ మేనేజ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటే మనం ఆ డెస్క్టాప్ మీద పెట్టచ్చు. ఈ విధంగా డెస్క్టాప్ అనేది మనం వాడచ్చు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఏంటంటే వాట్ ఈస్ డెస్క్టాప్. అంటే డెస్క్టాప్ అంటే ఏంటంటే ఈ కిందనున్న స్ట్రిప్తో కలిపి అంతటినీ కూడా డెస్క్టాప్ అంటారండి. ఓకే. అయితే దానికి మళ్ళీ వేరే పేర్లు కూడా ఉంటాయి అనుకోండి. ఇప్పుడు ఎలాగ డెస్క్టాప్లో వేరే ఐకాన్, ఇప్పుడు సపోజ్ నేను రైట్ క్లిక్ ఇచ్చాను ఈ డెస్క్టాప్ మీద, ఇచ్చి న్యూ అని క్రియేట్ చేసి ఒక ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్కి సంథింగ్ వెంకట కిషోర్ అనే పేరు ఇచ్చుకోవచ్చు. నా పేరు వెంకట కిషోర్ అండి. విండోస్ బేసిక్ గురించి చెప్తున్నాను ఇప్పుడు. అందుకు ఈ పేరు అనేది ఇక్కడ చెప్దామనేసే ముందు చెప్పలేదన్నమాట. ఓకే. అయితే మన టాపిక్లోకి వద్దాము. అయితే ఏంటంటే మనం ఈ డెస్క్టాప్ ఇమేజ్ ఇప్పుడు చూసారా, ఉదయించే సూర్యుడు కనిపిస్తున్నాడు మనకి డెస్క్టాప్ మీద. మనకి ఇమేజ్ మార్చాలి అని అనుకుంటే మాత్రం మనం ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ ఇచ్చి పర్సనలైజ్ అనే దానికి వెళ్ళాలి. ఓకే అండి. బిఫోర్ దట్ ఏంటంటే మనం ఈ వెబ్సైట్ ఇప్పుడు ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేసాం కదా, అసలు ఫోల్డర్ అనేది దేనికి ఉపయోగపడుతుందండి? మనం ఏదైనా సరే ఫైల్స్ కానీ యాప్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా డేటా అనేది మనం ఈ పర్టికులర్ ఫోల్డర్లో, అంటే ఈ ఫోల్డర్లో ఈ డేటా ఉంటుంది అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకే అండి. ఈ పర్టికులర్ ఫోల్డర్లో మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తున్నానండి, ఎందుకంటే కొంతమంది తెలియదు. ఎందుకంటే స్టార్టింగే విండోస్ 11తో వాళ్ళు స్టార్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఓకే అండి. అయితే ఈ డెస్క్టాప్ ఇమేజ్ ఎలా చేంజ్ చేయొచ్చండి? రైట్ క్లిక్ ఇవ్వండి, పర్సనలైజ్ అనే దానికి వెళ్ళండి. పర్సనలైజ్ అనే దానికి వెళ్ళగానే మనం కొన్ని ఆప్షన్స్ చూస్తాం అక్కడ. అందులో ఫస్ట్ది బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటంటే, మీరు బ్యాక్గ్రౌండ్ అనేది పైన చూసారా, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. లేదు ఈ ఇమేజెస్ నేను సెలెక్ట్ చేసుకుంటానంటే ఏదో ఒక ఇమేజ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, మీ డెస్క్టాప్ అనేది ఈ ఇమేజ్తో నిండిపోతుంది అనమాట. అలా కాదు, నాకు కొన్ని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఈ ఇమేజ్ కాదు, నేను ఒక కొత్త ఇమేజ్ పెట్టుకుంటాను అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి క్లిక్ చేయగానే మీకు ఏంటంటే బ్రౌజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ఓకే అండి. ఈ బ్రౌజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఎక్కడ అంటే ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో చూసారా ఏదో అంటే మీరు డెస్క్టాప్కి వెళ్తారా, లేకపోతే ఇంకెక్కడ ఉన్నాయి, డౌన్లోడ్స్లో ఉందా, ఎక్కడుంది, ఏదో మీ ఇమేజ్ ఏది కావాలంటే మీరు పెట్టుకోవచ్చండి. ఓకే అండి. ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేయట్లేదు, జస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసేసి జస్ట్ ఇప్పుడు సపోజ్ డెస్క్టాప్ మీద ఉంది. డెస్క్టాప్ మీద ఇప్పుడు ఏంటంటే మీ ఇప్పుడు ఫోల్డర్ సంథింగ్ లైక్ ఏదైనా ఏ ఇమేజ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ సేవ్డ్ ఇమేజెస్కి వెళ్తున్నారు, ఇప్పుడు ఏమీ లేవు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కానీ మీకు కావాల్సిన ఇమేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది క్లిక్ చేయగానే అది మీరు ఆ డెస్క్టాప్ మీద మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే చేంజ్ పిక్చర్ ఎవ్రీ, ఇక్కడ మినిట్స్ కానీ టైం కూడా ఉందండి. ఇక్కడ టైంకి తగ్గ అంటే ఎన్ని నిమిషాలకి మనం ఈ ఈ ఇమేజ్ అనేది చేంజ్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఫ్లోటింగ్ పెట్టుకుంటారు ఇమేజెస్. సో ఆ ఇమేజ్ అనేది మీరు ఒక ఫ్లోటింగ్ ప్రకారంగా 30 మినిట్స్కో ఇక్కడ ఎంత టైము అంటే 1 మినిట్ నుంచి 1 డే వరకు ఉందండి ఇక్కడ ఉంది. సో 1 మినిట్ నుంచి 1 డే వరకు
ఇమేజ్ చేంజ్ చేసుకో, ఈ రోజు వరకు ఈ ఇమేజ్ ఉండాలి, నెక్స్ట్ డే ఇంకో ఇమేజ్ ఉండాలి అని అంటే ఆ ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూసారా స్లైడ్ షో అని ఒకటి ఉంది, అలాగే పిక్చర్ అని ఉందండి. ఇక్కడ కూడా ఏంటంటే మీరు స్లైడ్స్లో పెట్టుకోవచ్చు, అలాగే పిక్చర్ కూడా పెట్టుకోవచ్చు, లేదా ఒక సాలిడ్ పిక్చర్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇక్కడ పిక్చర్ అని పెట్టానండి. ఇక్కడ బ్రౌజ్ ఫొటోస్, ఇందాక మీ బ్రౌజ్ ఫొటోస్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనే దాని మీద కూడా ఇప్పుడు క్లిక్ చేయగానే డెస్క్టాప్ మీద ఇమేజ్ ఉంది అంటే నాకు ఇక్కడ మరొక ఇమేజ్ ఏం కనిపించట్లేదు. సో మీకోసం ఒక స్క్రీన్ షాట్ తీశాను. ఓకే, ఆ స్క్రీన్ షాట్ అనేది మీకు ఏంటంటే ఇప్పుడు నేను అది క్లిక్ చేస్తున్నానండి. ఇది క్లిక్ చేయగానే మీరు చూసారా ఆ స్క్రీన్ షాట్ అనేది ఇప్పుడు మీరు ఏదైతే చేంజ్ చేశారో మళ్ళీ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఏమైతే ఆ స్క్రీన్ షాట్ ఉందో అది డెస్క్టాప్ ఇమేజ్ కింద మారిపోయింది. ఓకే అండి. ఆ స్క్రీన్ షాట్ గురించి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను మళ్ళీ పాత ఇమేజ్లోకే వెళ్తున్నాను. ఓకే అండి. చూడండి పాత ఇమేజ్ కన్వర్ట్ అయింది, పాత ఇమేజ్ కంప్లీట్ అయ్యి పాత ఇమేజ్లోకి మళ్ళీ చూడగలుగుతున్నాము. మీరు ఏ ఇమేజ్ పెట్టుకోవాలంటే ఆ ఇమేజ్ అండి. ఓకేనా, చూడండి ఎలా మారుతుందో. ఓకే, దాని తర్వాత ఇందులో ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ నేను మళ్ళీ బ్యాక్ కొడుతున్నానండి. బ్యాక్గ్రౌండ్ గురించి మనం చెప్పేసాం. కలర్స్ అంటే మీ ఇష్టం అండి, ఏం కలర్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, చూస్ యువర్ మోడ్. లైట్లో పెట్టుకుంటారా, డార్క్లో పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. కస్టమ్ చేసుకుంటారా, కొంతమంది ఏంటంటే కలర్స్ కస్టమ్ అంటే ఇప్పుడు కస్టమ్ అంటే లైట్ డార్క్. చూస్ యువర్ డిఫాల్ట్ విండోస్ మోడ్ లైట్, చూస్ యువర్ డిఫాల్ట్ యాప్ మోడ్ లైట్. ఇలాగ నేను కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. యూ కెన్ కస్టమైజ్ హియర్ అండ్ అట్ ద సేమ్ టైం లైట్లో పెట్టుకుంటే లైట్ కలర్గా కనిపిస్తుంది, లేదు డార్క్ కలర్ అంటే డార్క్ కలర్లో మనకి స్క్రీన్ అనేది అప్లై అయిపోతుంది. చూడండి ఇప్పుడు డార్క్ అని పెట్టాను, చూడండి అంతా బ్లాక్. దీనివల్ల ఏంటంటే మనకి కళ్ళు స్ట్రెయిన్ అనేది తగ్గుతుందండి. అందువల్ల ఏంటంటే ఈ లైట్ బ్లాక్ అని లైట్ డార్క్ అని ఇచ్చారు, నేనైతే లైట్ ప్రిఫర్ చేస్తాను. ఓకే అండి. అండ్ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూడవలసినవి ఇదేనండి. యాక్చువల్లీ ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి దీని మీద మీరే స్వతహాగా తెలుసుకుంటూ ఉంటే ఎలాంటి కలర్స్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఇంకా డీటెయిల్డ్గా మీరు దాని మీద వర్కౌట్ చేస్తే బాగుంటుంది. ఓకే అండి. ఓకే, సో మినిమం బేసిక్ అయితే నేను చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం అయితే కలర్స్ గురించి కూడా నేను మధ్యలో చెప్తానండి, ఎక్కడ చెప్తాననేది అది సస్పెన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అయితే నాకు కావాల్సిన ఇమేజ్ నేను పెట్టేస్తున్నాను. ఓకే అండి, పెట్టేసి ఐఎమ్ గోయింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డెస్క్టాప్ మీదకి వెళ్తానండి. ఓకే అండి. డెస్క్టాప్ గురించి మినిమం బేసిక్ నాలెడ్జ్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. అలాగే డెస్క్టాప్ ఉంది కదండి, డెస్క్టాప్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బ్లూ కలర్ స్ట్రిప్ ఉందండి. ఓకే అండి, లైట్ కలర్ బ్లూ కలర్ స్ట్రిప్. దీన్ని అంతటిని ఏమంటారటండి, ఈ లైట్ కలర్ బ్లూ కలర్ స్ట్రిప్ని ఏమంటారు